50 మందిని పెళ్లి చేసుకున్న ఓ నిత్య పెళ్లి కూతురు ఉదాంతం తమిళనాడులో వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. ఈ నిత్య పెళ్లి కూతురు యువకులు, వ్యాపారవేత్తలు, పోలీస్ అధికారులతో పాటు మామూలు వ్యక్తులు ఏకంగా 50 మందిని పెళ్లి చేసుకుని వారందరినీ మోసం చేసింది. తమిళనాడు యువకుడు ఒకరు ఆమెను పెళ్లి చేసుకుని మోసపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తిరుపూర్కు చెందిన ఓ యువకుడికి పెళ్లి కాకపోవడంతో డేట్ ద తమిళ్ వే అనే ఓ వెబ్సైట్లో చూసి సంధ్య అనే మహిళను పరిచయం చేసుకుని వివాహం చేసుకున్నారు. మొదట్లో అంతా బాగానే ఉన్నా కొద్ది రోజుల్లో ఆమె ప్రవర్తనలో తేడా వచ్చింది. ఇది గమనించిన పెళ్లికొడుకు సంధ్య ఆధార్ కార్డును పరిశీలించగా ఆధార్ కార్డులో తన భర్త పేరు వేరే ఉండటంతో షాక్ తిన్నాడు. ఆమెను నిలదీయక చంపేస్తానని బెదిరింపులకు పాల్పడింది. దీంతో అతను పోలీసులను ఆశ్రయించడంతో ఏముంది వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంధ్యను దర్యాప్తు చేయగా ఒక్కొక్కటిగా పెద్ద లిస్టు బయటపడింది. ఆమె ఇప్పటి వరకు 50 పెళ్లిళ్లు చేసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నిత్య పెళ్లి కూతురు చేతిలో మోసపోయిన వారి జాబితాలో ఒక డీఎస్పీ, 2 పోలీస్ అధికారులు, ఓ ఫైనాన్స్ అధికారి సహా సుమారు 50 మంది ఉన్నారు. నగలు, డబ్బే లక్ష్యంగా ఆమె వారిని పెళ్లి చేసుకుంటుంది. వారితో కొన్ని రోజులు గడిపిన తర్వాత తన ప్లాన్ మొదలుపెట్టి నగలు, డబ్బులు దోచుకొని నెమ్మదిగా పరారయ్యేది. పోలీసుల విచారణలో ఒప్పుకుంది. ఆవిడ అనేక మందితో వివాహం జరిగిన తర్వాత మొదటి రాత్రి గడిచాక వారితో కావాలనే గొడవపడి ఇంట్లోనే డబ్బులు, నగలతో పరారవుతుందని పోలీసులు కనుగొన్నారు. ఇలా జరిగిన తర్వాత కుటుంబ పరువు పోతుందని ఆమెతో పెళ్లి జరిగిన వ్యక్తులు, వారి కుటుంబ సభ్యులు మౌనంగా ఉండిపోతున్నారు. ఒకవేళ ఆ విషయంపై ప్రశ్నిస్తే నగ్నంగా ఉన్న ఫోటోలను బయటపెడతానని బెదిరింపులకు దిగేదని, అలా ఏకంగా 50 మంది వరకు మోసపోయారని పోలీసులు తెలిపారు. అయితే ఇలా మోసం చేస్తున్న సమయంలో ఒక్కో పెళ్లికి ఒక్కొక్క పేరుతో సంధ్య మగవారిని బుట్టలో వేసుకుందని పోలీసులు తెలిపారు. ప్రస్తుత తిరుపూర్ పోలీసుల అదుపులో సంధ్య ఉంది. మరి ఆమె గురించి ఇంకెన్ని విద్యలు వెలుగులోకి వస్తాయో చూడాలి.